నువ్వెవ్వడరా? నువ్వెవ్వడివి అని అడుగుతున్నా. ఎరా నా కొడక, ఏం సోదర్రా? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. పవన్ కళ్యాణ్ సైకో మెతమకి చెప్తున్నా. దత్తపుత్రుడు ఎలాంటి వాడు అని అంటే, నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను. లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ యూ. మీ నోటి ద్వారా విందాం. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి హీరో అయ్యాడా, విలన్ అయ్యాడా? ఏం జరిగింది ఆ ప్రాంతంలో? ఇల్లేమో దూరం, వాడికి వెళ్లే దారి గురించి తెలియదు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం. తీసుకెళ్లే చోటు గురించి కూడా తెలియదు. దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. హీరో ఏం చేయలేదు. టూ మచ్ రిస్క్ టు టేక్. సార్ ఆయన ఎందుకు సార్ గమ్ముకోనుడా? ఎందుకోనుడా? లిసన్, నౌ యు ఆర్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్. నువ్వు ఉండు మేడం, ఒక నిమిషం ఉండా. సారు ఆయన తిరిగి వెళ్ళిపోతాడా? ఇంకేంటి చేయడా? తొందరపడితే చరిత్రని తిరగరాయలేము. ఊరికే చరిత్రని సృష్టించలేము. అలాని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ. వాట్ డు యు మీన్? సార్ నమస్కారం, నా పేరు ఆనంద వాసిరాజు. అదే ఫోన్ చేశాను కదా సార్, జర్నలిస్ట్. ఒక సంఘటన చెప్తా విను. ఒకరోజు జల్సా జరుగుతున్న సమయంలోనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వెళ్తే ఆయన అప్పుడే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీ ఇచ్చొచ్చేశారు. తుపాకీ ఇచ్చొచ్చారు, కానీ తుపాకీ కంటే పవర్ఫుల్గా ఉన్నాడేంటి అని అనిపించింది నాకు. ఆయుధం కంటే గొప్ప మనిషి మనతోనే ఉన్నాడు. ఆ తర్వాత ఇది జరిగిన కొన్ని గంటలకే సిపిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆయన బ్యాంకులో 1,05,00,000 ఎంత ఉంటే 1 crore చెక్ రాసి దానికి ఇచ్చేశాడు. పోటీ చేసిన 2 స్థానాల్లో ఓటమి పాలయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంది. ముందు నువ్వు పోయి ధైర్యంగా వాళ్ళకెదురు నిలబడు. చావుని చూశాడు కాలి కింద ధూళిలాగా. చావో రేవో రాజకీయాల్లోనే చావుని ధిక్కరించే సుల్తానులాగా. వైసీపీ గోండాగాళ్ళారా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడగలరా. వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు. అరే గుర్తుపెట్టుకుంటారా వైసీపీ గోండాలరు, ఈ రోజు నుంచి నేను రెడీ రా. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు,
ఆయుధమే ఆగ్రహాల జ్వాల రగిలే చూపులు మౌన శంఖారావంలా ఎగసే ఊపిరి యుద్ధ భేరీ నాదంలా నిర్జించారా దౌర్జన్యాన్ని వేళ ఆర్యుడా సూర్యుడా కదలరా ధైర్యమే సైన్యమై మగోడాడు వస్తాడని నాకు తెలుసు, గ్యారెంటీగా వస్తాడని తెలుసు. దుర్పంగా నాయన నువ్వు చేసాక పేకాటలో 3 రాజులు పడితే ఎదుటోడికి 3 ఆసులు పడ్డాయేమోనని భయపడే లోకం ఇది. కానీ అతను తన ముందున్న వాళ్ళ గురించి ఆలోచించడం, బ్లైండ్ గా షో చేసేవాడు. నీకు ఇంకో సంఘటన చెప్తా విను. పేజ్ నంబర్ 128. కష్టపడి ఒక కవిత రాశాను, చదవ. అలాంటి ఒక్క రాత్రే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్వింగ్ ని మార్చేసింది. ఆ రోజు కార్చు చంటుకుంది. అతని రాక పట్ల వెళ్ళు విధి కూడా కంపించింది. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం ఆగ్రహపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం 2000 వచ్చే ఎన్నికలు 6 నెలలు జగన్ నీకు 6 మంత్స్. మీకు గొడవే కావాలి, మాకు సివిల్ వారే కావాలి, యుద్ధ వాతావరణమే కావాలి అంటే మీకు యుద్ధమే కావాలంటే యుద్ధమే ఇస్తాం. ఆంధ్రాలో జనసేన జెండా ఎగరేస్తుంది. జగన్ గుర్తు పెట్టుకో, అర్థాపాతానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. Why the focus is so significant? It's the Janasena that won 21 seats in Andhra Assembly elections, scripting a political blockbuster. And the hero of NDA's victory in Andhra Pradesh, many are saying, is in fact Pawan Kalyan. अरे जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.